చెట్టు చూసారా, మొత్తం ఏదో భయంకరంగా ఉంటది అనమాట. ఆయిలీగో ఇవి బొడ్డుతోనే కొయ్యాలన్నమాట. నీకైతే చూపించడం కోసం అనమాట, వాటి కోసం కూడా తెలియాలి కదా మీకునే, అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. హై ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడే డ్యూటీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అలాగే మన గార్డెన్లో ఒక రకమైన పళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అంటే అవి స్పెషల్గా మా బాబా వాళ్ళ ఫ్రెండ్ కోసం వేయించాడనమాట. 3 చెట్లు అవి ఇప్పుడైతే కాయడం మొదలైంది. ఇవి ఎండాకాలంలో వస్తాయి అనమాట కాయలు అయితే. వీటి పేరు వచ్చేసి మన సైడు ఇరుకుపళ్ళు అంటారు కదా, అవ్వనమాట. వీటితో పచ్చడి చేస్తారు, అలాగే ప్రతిదీ చేస్తారనమాట. అవి ఎలా ఉంటాయి, కొంతమంది చూసుండ్రో నాకు తెలిసి. అవి ఎలా ఉంటాయి, వాటి కోసం కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ముందుకి వీడియో అయితే చూడండి. డ్యూటీ ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు ఆ చెట్ల కాడికి అయితే వెళ్తున్నాం. మన గార్డెన్లో ఎక్కడ ఉండవు, మేకలు ఉండే జాగా దగ్గరే ఉంటాయి అనమాట. మొత్తం 3 చెట్లు. అంటే మా బాబా వాళ్ళ ఫ్రెండ్ కోసం వేయించాడనమాట ఈ 3 చెట్లు. మా బాబా అయితే తినడు, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ కోసం అయితే వేయించాడనమాట. అవి కోసి కూడా వాళ్ళకే పంపుతాము. అంటే ఫ్రూట్స్ అలాగే ఖర్జూరు ఇవన్నీ పంపిస్తున్నాం కదా, ఆ గాడి మీదే పంపుతాము. అలాగే అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తాయి అనమాట. మేకలు మొత్తం దుమ్ము రేపేస్తున్నాయి. ఇంకా కాసేపు ఉంటాయి, ఇంకా ముక్కులన్నీ బంద్ అయిపోతాయి. ఇదే అనమాట. చెట్టు అయితే భయంకరంగా కనిపిస్తుంది, కానీ మన సైడ్ అయితే అరుదుగా ఉంటాయంట. నేనైతే మన సైడ్ ఎప్పుడూ చూడలేదు. నేను ఇక్కడికి వచ్చే కానీ చూసాను. ఈ కాయలు కూడా నేను ముందరైతే తింటారా అని కూడా ఊహించలేదనమాట. తర్వాత ఈ కోసి మా బాబు పంపినప్పుడు తింటారు, అలాగే పచ్చడి కూడా పెట్టుకుంటారంట. ఇవి చూపిస్తాను చూడండి కాయలు. ఇక్కడ ఈ పక్కన ఉన్నారు పైకి. చెట్టు చూసారా, మొత్తం ఏదో భయంకరంగా ఉంటది అనమాట. కాయలీగో మొత్తం లోపల గుజ్జు అనమాట. మొత్తం చాలా జిగిరిగా ఉంటుంది. అలాగే టేస్ట్ వచ్చేసి సపోటా ఎలా ఉంటుంది అలాగనమాట. తీగా పుల్ల ఉన్నది. టేస్ట్ అయితే సూపర్. ఈ ఫ్రూట్స్ని ఇక్కడ వచ్చేసి బంబర్ అని పిలుస్తారనమాట. ఇక్కడ ఒకటే పేరు కాదు, వీటికి చాలా పేర్లు ఉన్నాయి. బంబర్ అని పిలుస్తారు ఇక్కడైతే. మా బాబా వాళ్ళు కూడా బంబర్ అనే పిలుస్తారు. అలాగే మన సైడ్ అయితే ఇరుకుపళ్ళు అంటారు అనమాట. వీటిని ఇరుకుపళ్ళు అంటారు కదా, అవ్వనమాట ఇవి. ఈ ఇరుకుపళ్ళు అన్నవి అరుదుగా దొరుకుతాయి అనమాట మన సైడు. ఇక్కడ వచ్చేసి చాలా ఉంటాయి. అంటే యుఏఈ కంట్రీలో, అరబ్ కంట్రీలో చాలా ఉంటాయి అనమాట. ఇవి పచ్చడి కూడా పెట్టుకుంటారంట. ఇవి ఏంటి కర్రీ కూడా చేసుకుంటారంట. ఇవి తినడం వల్ల దగ్గు కానీ, అలాగే రొంప గొంతు గారు, అలాగే కప్పం అంటారు కదా, అది కూడా రాదనమాట. ఇవి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అనమాట. అయితే నేను ముందులో వచ్చినప్పుడు ఈ కాయలు తింటారా అని అనిపించింది అనమాట. అంటే బయట కొన్ని చెట్లకి కాయలు కాస్తాయి కదా, అవి ఎలాగంటే అవి చూసినప్పుడు తినకూడదు అంటారు. అలాగే ఇవి కూడా అలాగే ఉంటాయి అనుకున్నాను. కాకపోతే ఇవి పంపించడంతో తర్వాత టేస్ట్ అయితే చేశాను, చాలా బాగున్నాయి. కాకపోతే ఒకటేనమాట, ఇది తిన్న తర్వాత మొత్తం నోరు మొత్తం జిడ్డుగా జిగిరిగా అయిపోద్ది అనమాట. మొత్తం చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కాకపోతే చాలా హెల్దీ అనమాట. హెల్దీ ఫుడ్స్ ఎప్పుడు చిరాగ్గానే అనిపిస్తాయి. ఇంకో చెట్టు అనమాట. కింద మొత్తం రాలిపోయి పేసమైపోయాయి. బంబరకాయలు అన్నవి వేసవకాలంలో వస్తాయి. అంటే మేలో స్టార్ట్ అవుతాయి అనమాట. మేలో స్టార్ట్ అవి జూన్ ఎండింగ్ కల్లా అయిపోతాయి. ఇప్పుడు చూడండి, మామూలుగా మొత్తం ముగ్గిపోయాయి అనమాట. మేము మళ్ళీ మార్నింగ్ అయితే వీటిని కట్ చేసి మా బాబాకి పంపుతాం. అంటే మా బాబా వాళ్ళ ఫ్రెండ్కే, కాకపోతే మా బాబా ఇంటి దగ్గరికి పంపితే అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి అయితే పంపుతారనమాట. ఈ మేకలు ఉండే రూమ్లో ఇంకో చెట్టు ఉంటుంది. దీని చుట్టూరు మెస్ అయితే కట్టేశారనమాట. లేకపోతే పెచ్చులు కింద తినేస్తాయి కదా మేకలు, అందుకని కట్టించారు. ఎన్ని ఉన్నాయో చూసారా.
చెట్టుకి ముళ్ళులు కానీ ఏమీ ఉండవు. మామూలుగా సీడీలు వేసుకుని కోసేస్తాం. అవే నిచ్చెనలు వేసుకుని కోస్తాం అనమాట మార్నింగ్ టైము మొత్తం. ఓ మై గాడ్, ఇవి ఉన్నాయి చూసారా పచ్చ కలర్లోనే. వీటిని అయితే పచ్చడి పెట్టుకుంటారనమాట. మొన్నే పంపాము, ఒక 5 కాటన్ల వరకు పంపాము. పచ్చడి పెట్టుకుంటారంటే పచ్చవే. ఎల్లో కలర్ ఏమో నార్మల్గా తినేచ్చు, మిగతావి అయితే పచ్చడి పెట్టుకోవడానికి. ఇవి బొడ్డుతోనే కొయ్యాలన్నమాట. అంటే బొడ్డుతో కోస్తే వాళ్ళకి నచ్చుతుంది. ఇలా కోస్తే ఏదో కొద్దిగా నీట్గా కనిపించదు అనమాట. అందుకోసం ఇలా బొడ్డుతో అయితే కోస్తాం. ఇలా చూసారా, ఫస్ట్లో బొడ్డుతో ఉంటే ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. అంటే బయటకు వచ్చేస్తుంది లోపలిది మొత్తం ఇలాగే వదిలేస్తే. అందుకని బొడ్డుతో కోస్తాము. ఇలా అనమాట. చెట్లు ఎక్కే వాళ్ళు ఉంటే చెట్లు ఎక్కొచ్చు, లేకపోతే మామూలుగా సీడీలు వేసుకుని కోసేస్తాం అనమాట. మిక్సింగ్ వేసుకుని మొత్తం. ఇప్పుడు ఇంకా దొరకే రాలేదనమాట. వాడి కోసం కొన్ని పళ్ళు అయితే కొద్దాం, లేకపోతే ఫీల్ అవుతాడు. ఓకే, ఈ ఎల్లో కలర్ చూపించాను కదా, ఇవి వచ్చేసి నార్మల్గా తినడానికి అనమాట. అలాగే ఇందాక పచ్చవి చూపించాను కదా, అవి అయితే పికిల్స్ అనమాట. అంటే పచ్చళ్ళు పట్టుకోవడానికి పచ్చవి అయితే యూజ్ చేస్తారు మా బాబా వాళ్ళు. ఈ కాయలు అన్నవి మేము డైలీ మార్నింగ్ అయితే కోస్తాము. అలాగే అప్పుడు వీడియో తీయడానికి టైం ఉండదు అనమాట, సరిపోదు. ఎందుకంటే దూదిగాడి అయితే త్వరగా వచ్చేస్తుంది. అప్పుడు త్వరగా మేమైతే కోసేయాలి. ఎందుకంటే అంజీరు పళ్ళు అలాగే మల్లెపూలు ఇవన్నీ కొయ్యాలన్నమాట. వాటితో పాటు ఇవి కూడా కొయ్యాలంటే టైం సరిపోదు. అలాగే వీడియో తీస్తే కొద్దిగా ఇబ్బంది కింద ఉంటుంది. అందుకని నేను ఈవినింగ్ ఈ టైం అయితే డ్యూటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మీకైతే చూపించడం కోసం అనమాట. వాటి కోసం కూడా తెలియాలి కదా మీకునే, అందుకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఖర్జూరు కూడా దగ్గర పడింది రావడానికి. మొత్తం చూసారా పసుపు కలర్లో అయితే వచ్చేస్తున్నాయి. అలాగే నేను ఖర్జూరు ఎన్ని రకాలో మొత్తం ఎన్ని ముగ్గాయో అవన్నీ ఒక వీడియో అయితే చేశాను అనమాట. వీడియో కింద లింక్ అయితే పెడతాను. ఇంకా ఎవరు చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి అయితే చూడండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అంటే ఫ్రంట్కి ఇంకా ఖర్జూరు కోయడం, అలాగే ఎలా ప్యాకింగ్ చేస్తామో, అంటే కొన్ని చోట్ల ఎలా చేస్తారో నాకైతే తెలీదు. ఎలా చేస్తారన్నది ప్రతిదీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.